యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే కూసుకుంట ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో నల్లజెండా బైక్ ర్యాలీ నిర్వహించారు. మార్కెట్ యార్డ్ నుండి చౌటుప్పల్ బస్టాండ్ వరకు భారీగా బైక్ ర్యాలీ సాగి బస్టాప్ వద్ద రోడ్డుపై బైఠాయించి నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ ఎంక్వైరీకి ఆమోదం తెలపడం దుర్మార్గ చర్య అని విమర్శించారు. హరీష్ రావు మాట్లాడుతుండగా మైక్ కట్ చేయడం తప్పు అని, ఘోష్ కమిషన్ బోగస్ అని, కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిందని కాంగ్రెస్ ప్రచారం చేయడం రాజకీయ కుట్రలో భాగమని ఆరోపించారు. కాంగ్రెస్ ఇచ్చిన 6 హామీలను అమలు చేయకుండా ప్రజల్ని మోసం చేస్తోందని, తెలంగాణలో కాంగ్రెస్ బీజేపీ పార్టీలు కలిసే నాటకమాడుతున్నాయని, రాబోయే కాలంలో తెలంగాణలో మళ్లీ బీఆర్ఎస్ పార్టీనే ప్రజలు నమ్ముతారని ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. హరీష్ రావు గారు మాట్లాడుతూ ఉంటే 38 సార్లు వాళ్ళ మంత్రివర్గంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అడ్డు తగిలి ఈయనను సమాధానాలు చెప్పనీయకుండా నానా ఇబ్బందులు పెట్టడం జరిగింది. అభిమన్యులాగా మంత్రులను నీళ్లు దాపించే విధంగా సమాధానాలు చెప్పి ఇలా కాళేశ్వరం మీద ఏ అవినీతి జరగలేదు, కాళేశ్వరము పద్ధతి ప్రకారంగా నిర్మాణం చేసినాము, కమిటీలు చెప్పిన దాని ప్రకారంగా నిర్మాణం చేసాం, సిడబ్ల్యూసి అనుమతులు తీసుకున్నాం, అదేవిధంగా హైడ్రా అనుమతులు తీసుకున్నాం, హైడ్రాలజీ అనుమతులు ప్రతి ఒక్కటి కూడా అనుమతులు తీసుకున్నామని పేపర్లు ముందర పెట్టి ఆ లెటర్లు ముందర పెట్టి చూపిస్తా ఉంటే ఎదుటి మంత్రులు కాంగ్రెస్ పార్టీ నీళ్లు తాకింది. ఇలా కాళేశ్వరంలో 84 పిల్లలు ఉంటాయి, 7 బ్లాక్లు ఉంటాయి. కానీ 7 బ్లాక్లలో ఒక బ్లాక్ 3 పిల్లలు కుంగినాయి. దాని అది నిర్మాణ లోపమా లేకపోతే ఏ లోపమా అనేది కమిటీలు తేల్చినారు. ఎల్ఎన్టీ సంస్థనే మేమే మా ఖర్చులతోటి నిర్మాణం చేసిస్తామంటే కావాలని ఓ కుట్రతోటి కేసీఆర్ను బదనాం చేయాలని, ప్రభుత్వ బీఆర్ఎస్ పార్టీని బదనాం చేయాలని రాజకీయ కుట్రతోటి వాళ్ళు ఒక కపట నాటకం ఆడినారు. ఈయన పోయి సిబిఐ ఎంక్వైరీ చేద్దామంటాడు. ఢిల్లీలోనేమో రాహుల్ గాంధీ మీద, సోనియా గాంధీ మీద, అదేవిధంగా ప్రియాంక గాంధీ మీద సిబిఐ ఎంక్వైరీ వద్దు, సిబిఐ అనేది కేంద్ర ప్రభుత్వం జేబు సంస్థ అని చెప్తాడు. కానీ ఇక్కడ అదే రేవంత్ రెడ్డి సిబిఐ ఎంక్వైరీకి ఇస్తాడు. అంటే కేంద్ర ప్రభుత్వం జేబు సంస్థ అయినప్పుడు నీకు ఎట్ట న్యాయం జరుగుతుంది అనుకుంటూ ఉన్నావు. మళ్ళీ అదే కర్ణాటకలో సిబిఐకి మాత్రం ఎంట్రీ లేదు, ఓన్లీ ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఎంట్రీ ఉంది. కారణం ఏంటి అంటే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా ఇలా తెలంగాణలో ఉన్న బీజేపీ పార్టీ కుమ్మక్కైనయి.